ఇప్పుడు పని చేయొచ్చు. స్లోగా చాలా స్లోగా వెళ్ళి అల్లలాగా చూద్దాం. చాలా సినిమాలు తీస్తారు దీన్ని. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కన్న శుద్ధితో నిర్వహిస్తానని, భయంతో గాని పక్షపాతంతో గాని రాగద్వేషాలతో గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించి అవసరమైన మేర తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచలేదా వెల్లడించగా దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఇదంటే నెట్ ఆన్ చేస్తుందా? నెట్ ఆన్ చేయాలి కదా, లేకపోతే లైవ్ లొకేషన్ రాదు కదా. లైవ్ లొకేషన్ ఎందుకు, మామూలుగా రికార్డ్ చేసుకోండి. బోర్డు చూపించారుగా పెట్టారు కదా. పెడతాను పోలీసులు ఏ నిమిషానికి ఎక్కడ గొడవలు జరుగుతాయో తెలియదు కదా. వేస్ట్ మేనేజ్మెంట్ गौरवनीय गवर्नर గారి అనుమతితో ఈ కార్యక్రమం ఇంటితో ముగిస్తున్నాము. On behalf of the Government of Andhra Pradesh, we thank our Honorable Prime Minister Shri Narendra Modi ji for his august presence in this swearing-in ceremony of the Honorable Chief Minister and the Council of Ministers. We also thank all the dignitaries who have graced this occasion. We thank one and all for attending this ceremony. I request you all to stand up for the national anthem now. నుంచోండి, మోకాల మీద నుంచోండి. బోర్డు దగ్గర లెఫ్ట్ సైడ్ తీసి ఆప్ స్ట్రైట్గా దాని దగ్గరికి వెళ్ళి రైట్కి వచ్చాయి. ఇక్కడ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేదమ్మా, అంతంపాల మూర్తి వాళ్ళ అమ్మాయి అన్నమాట, ఎల్కేజీ అమ్మాయి. ఇల్లు తెలుసా నీకు? ఇదే కదా కబడ్డీ వాళ్ళు. కబడ్డీ వాళ్ళ ఇల్లు ఇదే. మోడీ గారు కూడా లేచి ఉంటున్నారు వాళ్ళు, ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. లేకపోతే అక్కడ మరి అక్కడ చెప్పలేదు. మరి ఇదే ఆంటీ వాళ్ళ ఇంట్లో కాదు, మన పాత ఇంటికి వెళ్ళిపోతాం ముందు. వీడియో కట్టమ్మ గుడి ఇది ఆంటీ వెళ్ళలో ఇక్కడ లేరు, పెయింట్ వేసింది. కాకుండా ఎవరింట్లో ఫోన్ చేయగా బండి ఎక్కడ ఉంది కదా. దీక్షి వాళ్ళ ఇల్లు, సీను వాళ్ళ ఇల్లు, పద్మ వాళ్ళ ఇల్లు, ఇది బాబు వాళ్ళ ఇల్లు. ధన్యవాదాలు.